కొత్త ఏడాది సమీపిస్తోంది. గడిచిపోతున్న ఏడాది రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రికార్డు మెజార్టీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ఏర్పాట్లో మెయిన్ రోల్ పోషించి ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన జనసేనాని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా సూపర్ సక్సెస్ అవుతున్నారు. మహారాష్ట్రలో కూటమి విజయానికి ప్రచారం చేసిన ఆయనకు జాతీయ స్థాయిలో మరింత క్రేజ్ పెరిగింది. ఆ క్రమంలో 2024 సంవత్సరం పవన్ నామ సంవత్సరంగా చరిత్రకెక్కుతుందని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉండడం విశేషం. పాలనా అనుభవం లేదు, ఎమ్మెల్యేగా గెలిచిందే మొదటిసారి. అయినా అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు జనసేనాని. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్తో అటు కేంద్రంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. గత 3 ఎన్నికల నుంచి ప్రచారాల్లో పవన్ ని చూసిన అందరూ ఉప ముఖ్యమంత్రిగా ఆయన్ని చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. ఉప ముఖ్యమంత్రిని అవుతారని ఊహించలేదంటూనే ఆయన ప్రదర్శిస్తున్న పరిణితి, ఆయన వాగ్ధాటిలో వచ్చిన మార్పు అందరి కితాబులు అందుకుంటోంది. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన శాఖలపై వరుస సమీక్షలు నిర్వహించి అవగాహన పెంచుకున్నారు. ఏపీ కేబినెట్లో ఆయన కీలకమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ శాఖలకు సంబంధించి వరుస సమీక్షలు నిర్వహిస్తున్న పవన్ అధికారులకు సమస్యల పరిష్కారంపై ఆదేశాలు జారీ చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూనే ప్రజలకు ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్ సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ 2 పార్లమెంటు స్థానాల్లోనూ జనసేన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ హాట్ కామెంట్స్ చేశారు. దేశంలో తాను ఎక్కడికి వెళ్లినా జనసేన పార్టీ గెలుపు గురించే మాట్లాడుతున్నారని చెప్పారు. 100% స్ట్రైక్ రేట్ ఎలా సాధ్యమైందో చెప్పాలని కోరుతున్నారన్నారు. అంబానీ కుమారుడి పెళ్లికి వెళితే అక్కడ కూడా జనసేన గెలుపు గురించే అంతా తనను అడిగారని వివరించారు. నిజంగానే జనసేన విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని, ఆయా పొలిటికల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లకు కూడా ఇది ఒక కేస్ స్టడీగా మారింది. ముందు నుంచి ప్రధాని మోదీ హృదయంలో జనసేనానికి ప్రత్యేక స్థానముంది. పవన్ లాంటి నాయకుడు రాష్ట్రానికి ఒకరుండాలని మోదీనే స్వయంగా ప్రశంసించిన సందర్భాలున్నాయి. పరమ పవిత్రమైన తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వ్యవహారం హిందువులందరి మనోభావాలను దెబ్బతీసింది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ అంటూ రియాక్ట్ అయిన తీరు దేశంలోనే హాట్ టాపిక్ అయింది. ప్రజా సమస్యలపై పోరాడినప్పుడు ఆయనలో కనిపించిన ఆవేశాన్ని మించిన ఫైర్ అప్పుడు కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ పవర్ స్టార్లో హిందూ సనాతన ధర్మం పట్ల అంత నిబద్ధత ఉందా అన్న చర్చ మొదలైంది. ఇక పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత వార్తల్లో నిలిచిన కాకినాడ పోర్టు అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కాకినాడ పోర్టు నుంచి 1000 టన్నుల బియ్యం అక్రమంగా విదేశాలకు వెళ్లిపోతోందని నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం దానికి అడ్డుకట్ట వేయలేకపోవడాన్ని సీరియస్ గా పరిగణిస్తోంది. సముద్రంలోకి వెళ్లి మరీ రేషన్ బియ్యం ఉన్న స్టెల్లా L1 షిప్ ను పరిశీలించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో జరుగుతున్న దందాపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే పోర్టు భద్రతపైన పవన్ సందేహాలు వ్యక్తం చేశారు. అందరితో ఆగకుండా దీనిపై సిబిఐ లేదా సిఐడితో విచారణ చేయిస్తామన్నారు. ఇందుకోసం వచ్చే కేబినెట్లోని నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు. దానికి తగ్గట్లే కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు దీనిపై కీలక నిర్ణయం తీసుకుని సిఐడి విచారణకు ఆదేశించారు. మొత్తానికి తాను చేపట్టిన శాఖలను సమర్థంగా నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ పాలకుడిగా సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు.
రాజకీయ నాయకుడిగా పాలకుడిగా ఏపీలో పాలనను గాడిలో పెట్టిన పవన్ అందరితో సెహబాష్ అనిపించుకుంటున్నారు. అందుకే 2024 సంవత్సరాన్ని పవన్ నామ సంవత్సరంగా అభివర్ణిస్తున్నారు. పవన్ లైఫ్లో సైతం 2024 తీపి గుర్తుగా మిగిలిపోనుందంటున్నారు.